ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతునందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు, కన్య గర్భమున జన్మించారు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు, ఎన్నో అద్భుతాలు చేశారు, రక్షకునిగా అందరికీ పరిచయం చేయబడ్డారు. ఆయన చేసిన కార్యాలు ఈరోజు ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఎంతోమందికి ఆయన మేలు చేశారు. లేఖనముల ప్రకారంగా మనుషుల కొరకు ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉండిపోయినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు జీవం లేనివాడు కాదు. మరణం ఆయనని బంధించి ఉంచలేకపోయింది. ఎంత గొప్ప నరుడైనా, ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, మేధావైనా మరణం కబళిస్తుంది, వాళ్ళని ఇంక ముంచివేస్తుంది. మరలా వారు ఈ లోకంలో కనబడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మరణం ఏమీ చేయలేకపోయింది. మనందరి పాపం నిమిత్తము మరణించి మరలా మనందరి జీవం నిమిత్తము ఆయన లేవనెత్తబడ్డాడు, లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన చనిపోలేదు. మగ్దలేని మరియా యేసు ప్రభువారు చనిపోయారు అనుకొని కన్నీళ్లు కార్చింది. సమాధిలో ఆయన వెతకడానికి వచ్చింది. ఆయన కనబడకపోతే నా రక్షకుడు ఏమయ్యాడు అని ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? సజీవుడైన వారిని మృతుల్ని ఎందుకు వెతుకుతున్నావు? ఆయన తను చెప్పినట్టుగా తిరిగి లేచాడని చెప్పారు. అవును, మన ప్రభు సమాధిలో లేడు, నువ్వు సమాధి వెతకాల్సిన అవసరం లేదు. మన ప్రభు సజీవుడై ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నారు. నీకు జీవం ఇవ్వడానికి, నీకు వెలుగునివ్వడానికి, నీకు ఆనందం ఇవ్వడానికి ఆయన లేచారు. ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో ఏమన్నా చింత ఉందా, బాధ ఉందా? నాకెవరున్నారు, నా పక్షంగా ఎవరు లేరని నువ్వు చింతపడుతున్నావా? నిన్ను ప్రేమించే నీ తల్లి, నిన్ను ప్రేమించే నీ తండ్రి నీకు దూరం అయ్యారా? నిన్ను ప్రేమించే నీ భర్త నీకు దూరం అయ్యారా? నీ బిడ్డలు నీకు దూరం అయ్యారా? నీ కన్న బిడ్డలు నీకు దూరం అయ్యారా? నీ బంధుమిత్రులు నీకు దూరం అయ్యారా? కానీ ప్రభు నీకు దగ్గరగానే ఉన్నారు, ఆయన దూరం అవ్వలేదు. ఒకవేళ లోకంలో ఉన్న వారిని మరణం తీసుకుని వెళ్ళిపోయిందేమో, కానీ ప్రభువుని మరణం ఏం చేయలేదు. ఆయన నీ కొరకు తిరిగి లేచారు. ఆయన మృతదేహంగా లేరు, ఆయన ఒక శవంగా లేరు, ఆయన లేచారు. నీ కొరకు ఆయన ఉన్నారు, నీ పక్కన ఆయన ఉన్నారు, నీతో ఆయన ఉన్నారు. నీ జీవిత యాత్ర అంతటిలో ఆయన నీకు సహాయం చేస్తారు, నేను నడిపిస్తారు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ రక్షకుడని, నీకు మేలు చేయవాడని నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ లోకంలో ఉన్నంతకాలం నీ చేయి పట్టి నడిపిస్తారు, నేను నిత్యరాజ్యానికి తీసుకెళ్తారు. నేను గొప్ప దీవెనలతో నింపి ఆయన మహిమ కొరకు నేను వాడుకుంటారు. ప్రభువానికి స్తోత్రాలు. మా కొరకై 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడా మీకు స్తోత్రాలు. మరణము నాయనా నేనేం చేయలేకపోయింది, మరణాన్ని జయించిన మా ప్రభువానికి స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించి నీ కొరకు జీవింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.